సామాన్య కుటుంబంలో జననం. తండ్రికి వ్యవసాయంలో ఆసరాగా నిలుస్తూ పీజీ చదివి లెక్చరర్గా, స్థిరాస్తి వ్యాపారంలో అడుగుపెట్టి కాంట్రాక్టర్గా, అనంతరం ఆగని ప్రస్థానం. ఇది బొమ్మకు ఓవైపు అయితే మరోవైపు సొసైటీ అధ్యక్షుడిగా, ఎంపీపీగా సుదీర్ఘ విరామం తర్వాత కావలి ప్రజల హృదయాలు గెలుచుకొని కావలి ఎమ్మెల్యేగా అడుగుపెట్టినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కావలి ప్రజల సుపరిచితమైనటువంటి పేరు కావ్య కృష్ణారెడ్డి మన ముందున్నారు. సార్, రాజ్ న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్కారం అండి. ఎలా సార్, మీ దినచర్య పూర్తిగా మారిపోయినట్లుంది ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి? ఎలక్షన్ ముందు ప్రజాసేవకే నా జీవితం అంకితం, వ్యాపారాలకు స్వస్తి పలికి రాజకీయ జీవితానికి నాంది పలికాను. కావలి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయటం నా ధ్యేయంగా, కీర్తి కోసమే రాజకీయాల్లోకి వచ్చా, కీర్తితోనే వెళ్ళాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని ముందే చెప్పాను. ప్రజలందరూ నన్ను విశ్వసించారు, నన్ను ఆశీర్వదించారు. మంచి మెజార్టీతో కావలి చరిత్రలో ఎవరికి అయినటువంటి మెజార్టీని ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా నన్ను ఆదరించి అభిమానించి నాకు ఓట్లేశారు. ఎలక్షన్ అయిన రోజు నుంచి నేటి వరకు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజలకు సేవ చేయడం కొరకు నిరంతరం కూడా కృషి చేస్తున్నా. నా దినచర్య ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటిది రాత్రి 11 గంటల వరకు కూడా నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నం అవుతున్నా. ముఖ్యంగా మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం, యువ నాయకుడు లోకేష్ గారి సహకారాలతో ఈరోజు కావలి నియోజకవర్గంలో అభివృద్ధిలో ఈ 2 నెలల కాలంలోనే అభివృద్ధిగా ముందుకు పోతున్నాం. నిరంతరం ప్రజాసేవ ఒకవైపు చేస్తూనే ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేస్తున్నాం. నాకు ఒక తృప్తికరమైనటువంటి పరిస్థితి ఉంది, మానసిక ప్రశాంతత ఉంది. రాజకీయంగా కావలిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉందనేది ఈ 2 నెలల్లో నాకు చాలా విషయాలు తెలిసినాయి. నిజంగా ప్రజా జీవితంలో ప్రజలు ఇంతటి సమస్యలతో అలమటిస్తున్నారంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కావలిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకోసమే ఎక్కువ టైం వెచ్చించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రధానంగా మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రీవెన్స్ వస్తుంది. అంటే ఈ గ్రీవెన్స్ రావడానికి, ఇది యొక్క ప్రజలు ఇంత పెద్ద సమస్యల వలయంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం ఏదై ఉంటుంది? ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఈ కావలిలో పరిపాలించిన వైనం, భయపెట్టినటువంటి వైనం, ప్రజల్ని భయభ్రాంతుల మధ్య నడిపినటువంటి వైనం, బాధను దిగమింగుకొని 5 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు రామరాజ్యం వస్తుంది, అప్పుడు మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన వైనం ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఈ గ్రీవెన్స్ పెరిగింది. సమస్యలు తగ్గాలన్నా, అభివృద్ధి పెరగాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు రావాలని ప్రజలు కోరుకున్నారు. ఆ విధంగా జరిగింది కాబట్టి ప్రజలకు విశ్వాసం పెరిగింది, తప్పకుండా పనులు అవుతాయని నమ్మకం ఏర్పడింది. అందుకోసమే కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా దగ్గర కూడా వస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కావాలని ఒక బయింగ్ గుప్పిట్లో పెట్టినటువంటి వైనం వల్ల ప్రజలు స్వేచ్ఛగా నాయకుడి ఇంటికి ఏ ఒక్కరి తోడు లేకుండా డైరెక్ట్గానే పోయి చెప్పుకుందాం, మన బాధలు తీరుతాయనేటువంటి ఆలోచనతో, ఆశతో వాళ్ళు వస్తున్నారు. వీలైనంత వరకు నేను కూడా వాళ్ళతో వివిధ రకాల టైంలు గడిపి వాళ్ళకి వీలైనంత వరకు సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా కావలి పట్టణంలో, అంటే కావలి పట్టణంగా నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి, అంటే అది అనాధీన భూములు కానీ, గుంటపూరం బోకలు కానీ, పంట కాలువలు కానీ, వరద కాలువలు కానీ, ఇవన్నీ కూడాను అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల కావలి ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపార సృష్టికర్తలు తన ప్రైవేటు భూముల మధ్య ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఆక్రమించుకొని ప్రైవేటు సర్వే నెంబర్లు కనపరిచి ప్రభుత్వ భూముల్ని అమ్మటం జరిగింది. కొనుక్కున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ భూమి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి హక్కేమో ప్రైవేటు సర్వే నెంబర్ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకుంటే, ఈ కాలువలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే, ఈ గుంటలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే,
ఈ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబీకులు బిడ్డ పెళ్లి కోసమో లేదంటే ఒక ఇల్లుని కట్టుకుందామన్న కోరిక కోసమో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నీటి పాలవుద్ది, భూమి పాలవుద్ది. దాన్ని అరికట్టాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. కావలి నియోజకవర్గానికి నన్ను గెలిపించిన వ్యక్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరినీ కూడా కోరుకునేది, మీరు ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా ఏ ఒక్కరిని సంప్రదించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ అనుమతుల ప్రకారం చేయండి అని అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. కాకపోతే ప్రభుత్వ ఆస్తులు జోలికి పోయినప్పుడు దీనివల్ల కొనుక్కున్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. ఈరోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 123 ఎకరాలు అంటే దాదాపు 600 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని కొంతమంది రియల్ ఎస్టేట్ బినామీలు గత ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ రెడ్డి లెఫ్ట్ రైట్లతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు దోచుకున్న పోయిన. సంపాదించిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఈరోజు నష్టపోతున్నారు. ప్రభుత్వ ఆస్తుల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటిదాకా గడిచిన 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు వేశారు. మీరే చెప్పారు 400 పైచీలకు ఎకరాలు లేఅవుట్లు పడ్డాయి. అలాగే 123 ఎకరాల మేర కూడా ప్రభుత్వ భూమిని లేఅవుట్లు వేశారని చెప్తున్నారు. దీంట్లో కూడా వెంచర్లు వేసి సామాన్యులకు అంటగట్టిన పరిస్థితి ఉంది. ఒకవేళ మీరు ఎంకరేజ్ చేసే దాంట్లో కానీ అలాంటి భూములు ఉండి లేఅవుట్లు కానీ ఆస్తులు కోల్పోతే అలాంటి సామాన్యుడికి కావ్యకృష్ణ ఇచ్చేటువంటి భరోసా ఏంటి? మేము ఇప్పుడు అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఎవరైతే ఫ్లాట్లు లేకుండా పోయి ప్రభుత్వ భూములు పొజిషన్ ఇచ్చారో వాళ్ళందరూ రండి, డిఎస్పీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర అమ్మిన వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ నుంచి డబ్బులు ఇప్పించడం కానీ లేదంటే ఆస్తులు ఇప్పించడం కానీ జరుగుతుంది. ఏ ఒక్కరిని నష్టపడటం పోకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. కాబట్టి ఇటీవల కొద్ది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇంకా అమ్మేసుకుని వెళ్ళిపోతారని నాకు తెలిసిన ధర్మిలా కొంతకాలం అటువంటి కూడా జరిగింది. చాలామంది ప్రభుత్వ భూములు కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఓనర్ని సంప్రదించి చాలా వరకు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. అలాగే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటటువంటి అపవాదం కూడా మీ మీద ఉంది. దీనికి మీరు రియల్ ఎస్టేట్ సమాధానం? రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదంటే అది ఎవర్ గ్రీన్. ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చిన ధర్మిళ్ళ ప్రభుత్వ పాలసీలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదు, వాళ్ళంతా పొలిటికల్ లీడర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారారు. వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం దృష్టిలో కాదు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ మీద ఎప్పుడైతే చర్యలు తీసుకోవడం జరిగిందో వాళ్ళ మీద ప్రజలందరికీ వాస్తవాలు తెలిసినాయి. కాబట్టి కొనేవాడు కొంచెం ఆలోచించి కొనేదానికి టైం తీసుకుంటున్నాడు. ఇంకా 123 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఇదంతా తీసిన తర్వాతనే ఫర్దర్గా రియల్ ఎస్టేట్లో ప్లాట్లు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచనతో ప్రజలు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటుపడదు. ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో జరిగినటువంటి అవినీతిపై మీరు ముందుకు వచ్చినటువంటి క్రమంలో కావ్య కృష్ణారెడ్డికి ఒక రేటు కట్టారు, అది 40 నుంచి 60, 60 నుంచి 100, 100లో మీరు పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజంగా కావ్య కృష్ణారెడ్డి 100కు అమ్ముడు పోయాడా? కావ్య కృష్ణారెడ్డిని కొనాలంటే ఒక దేవుడే నా జీవితాన్ని తెగటార్చాలంతే. కావ్య కృష్ణారెడ్డి అమ్ముడు పోయే తత్వం కావ్య కృష్ణారెడ్డికి లేదు. కాబట్టి కావ్య కృష్ణారెడ్డి రేటు ఇన్ఫినిటీ, దాని వాల్యూ ఎంతో ఊరికి తెలియదు. ఒక దేవుడు తీసుకుపోయేంతవరకు కృష్ణారెడ్డి అమ్ముడు పోడు. అలాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కావలి జనాభా దృష్ట్యా మౌలిక వస్తువుల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, వీటిపై ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముఖ్యంగా కావలి పట్టణంలో రైల్వే ట్రాక్కి సంబంధించి ఒకే ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. దాన్ని దురదృష్టవశాత్తు గత నాయకులు కావలికి ఎప్పుడో బైపాస్ తీసుకురావాల్సి ఉంటే దాన్ని వదిలేసి కావలిలోనే టౌన్లోనే ట్రాఫిక్ పోయే విధంగా నేషనల్ హైవేకి వాటిని కావలి ట్రంక్ రోడ్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయినటువంటి 15 డేస్కి నేను కలవటం, కావలిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జీలన్నీ కూడా కట్టాలని అండర్ బ్రిడ్జిలుగా మార్చమని సార్కి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రాసెస్ మొదలైంది. తొందరలోనే మానసహాల్ దగ్గర కానీ ఫ్లైఓవర్ కానీ లేదా అండర్ బ్రిడ్జి కానీ, అదేవిధంగా ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి, అదేవిధంగా మన బిట్టగుంట్ల భోగోల్లో కుమ్మరవీధి దగ్గర కూడా ఒక అండర్ బ్రిడ్జి, ఇవన్నీ కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తొందరలోనే ఆ పనులు కూడా ప్రారంభించే విధంగా శాంక్షన్లు మంజూరులో ఉన్నాయి.
తప్పకుండా ఇవన్నీ కూడా తీరినప్పుడు కావలిలో ట్రాఫిక్ తగ్గుతుంది. అదేవిధంగా కావలి రోడ్డును కూడా వైడెన్ చేయడానికి ఎగ్జిస్టింగ్ రోడ్ నుంచి అప్ టు డ్రైన్ వరకు కూడా మధ్యలో అంతా కూడా మట్టి ఉంది. ఆ మట్టి ఉండే ప్రాంతాన్ని కూడా కాంక్రీట్ ఫేవర్ చేస్తే ఇంకా రోడ్డు విశాలంగా ఉంటుంది. అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరికి కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సిస్టమ్గా వాళ్ళందరూ కూడా పెట్టి వాళ్ళ జీవనోపాధికి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొన్నటి రోజు వరకు ముసునూరు పక్కన ఉన్నటువంటి రోడ్డు బాగా నాసిరకంగా ఉండింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని కూడా ఇమీడియట్లీ వేయించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన కావలి నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి సమస్యగా పరిగణించినటువంటి తుమ్మలపేంట రోడ్డుని రేపు ప్రజలందరూ కలిసి శంకుస్థాపన చేయబోతున్నారు 1వ తేదీన. నేను కాదు శంకుస్థాపన చేసేది, పేద బడుగు బలహీన ప్రజలు శంకుస్థాపన చేసే విధంగా దీన్ని శ్రీకారం చుట్టాం. అందరూ విజయంగా చుట్టాం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆ రోడ్డును అతి తొందరలో త్వరితగతిన పూర్తి చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. కావలి అభివృద్ధి స్పీడ్గానే నడుస్తుంది. అదేవిధంగా బాస్యం స్కూల్ నుంచి మద్దురుపాడు వరకు కూడా ఎప్పటి నుంచో ఒక రోడ్డు అపరిష్కృతంగా ఉంటే కన్సర్న్ కాంట్రాక్టర్ని గతంలో ఉన్న పాలకులు కమిషన్ల కోసం వర్కలు ఆపితే నేను ఆ కాంట్రాక్టర్ని బతిమలాడి మీరు బిగిన్ చేయండి అని చెప్తే ఈరోజు కాంట్రాక్టర్లు వర్కులు అందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మద్దురుపాడు దాకా కూడా 4 లైన్స్ కూడా డిసెంబర్ కల్లా పూర్తి కాబోతుంది. R&B మినిస్టర్ దగ్గర మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్లకు కకృతిపతి కాంట్రాక్టర్కి తనకి ఒప్పందాలు కుదరని కారణాన 55 కోట్ల రూపాయల వర్క్ను రద్దు చేయమని చెప్పి ఎలక్షన్కి 3 నెలల ముందు క్యాన్సిలేషన్ కాంట్రాక్టర్ ద్వారానే క్యాన్సిలేషన్కి రాపించారు. దాన్ని కూడా ఇప్పుడు 60C కింద ఇప్పుడు మళ్ళా క్యాన్సిల్ చేసి రీటెండర్ పెడితే లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే 60C కింద వేరే కాంట్రాక్టర్కి ఇప్పించైనా చేపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. దీనికి సంబంధించి రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా చర్చించడం జరిగింది. అతి తొందరలోనే కలికి యానాద్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు దగ్గర వరకు కూడా 4 లైన్స్ రోడ్డు విస్తరణ జరుగుతుంది. బృందావన కాలనీ వరకు డ్రైన్ టు రోడ్డు వరకు మధ్యలో ఉన్నటువంటిది అంతా కూడా ఫేవర్ అవుతారు. అక్కడి నుంచి 4 లైన్స్ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. కావలి సుందరమైన నగరంగా తీర్చిదిద్దే దాంట్లో కావలి ఎమ్మెల్యేగా నాకు మంచి మెజార్టీ ఇచ్చిన కావలికి రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహానికి గురైనటువంటి అమృత్ పథకం పైలాన్, అక్కడ మీరు ఒక ఐకానిక్ ఐడియాతో ముందుకెళ్తుంటున్నారు. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిన నాడు ఎర్రకోట మీద ఎలా జాతీయ జెండా ఎగిరిందో ఈ ప్రతాప్ రెడ్డి కుమార్ చేసిన అరాచకాలకి ఈ కావలి ప్రజలకు అంకితం చేస్తూ అక్కడ జాతీయ జెండాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను అమృత స్తూపాన్ని తొందరలోనే కలికి యానాద్ రెడ్డి కొండపనాయుడు గారి ఉండేటువంటి ప్రాంతంలో ఒక ఐకానిక్గా స్తూపాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజలందరూ చూసే విధంగా అక్కడ బ్రిడ్జి సెంటర్లో ఈ అమృత పథక స్తూపాన్ని ప్రతాప్ రెడ్డి కూల్చగలిగాడు కానీ మళ్ళా కట్టించలేడు. వాళ్ళు కూల్చే వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ, కట్టే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ. మళ్ళా కూడా స్తూపాన్ని అతి తొందరలోనే కట్టడం కూడా జరుగుతుంది. కానీ మేము ప్రజలందరూ కూడా జాతీయవాదాన్ని తెలియచేయాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్న పిల్లలకి తల్లిదండ్రులు నేర్పేది అమెరికా గురించి, కెనడా గురించి, ఇంగ్లాండ్ గురించి, ఆస్ట్రేలియా గురించి, లేదా ఇతర దేశాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతున్నారు. భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క కీర్తి, భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చుకోవడానికి పడిన తపన, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా విద్యార్థులకు తెలియాలి. జాతీయ జెండా యొక్క విశిష్టత తెలియాలి. ఇండియా యొక్క గొప్పతనం తెలపాలన్న ఆలోచనతో కావలి నడిబొడ్డున ఏఎం బేకరీ దగ్గర మా కుమార్తె, మా అల్లుడు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని మేము ఖర్చు పెట్టి ఉచితంగా కావలి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ ఒక ఐకానిక్గా కావలి ప్రజలందరూ కూడా వచ్చి కావలిని కొనియాడాలని, కాబట్టి ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదాన్ని పెడుతూ అక్కడ సింబాలిక్గా సింబల్ని పెట్టాం. కావలిని ప్రేమించండి, ఎందుకంటే మనం పుట్టిన ఇల్లు, మనం పుట్టిన ఊరు, ఈ ఊరు గడ్డ మీదనే మనం పెరిగి పెద్దయ్యాం, కీర్తివంతులం అవుతున్నాం. కాబట్టి జన్మభూమిని ప్రేమించాలనే దృక్పథానికి ఐ లవ్ కావలి అని పెట్టాం. అదేవిధంగా తెలుగువాడి యొక్క కీర్తిని భారతదేశంలో ప్రజ్వరిల్లేటట్టు ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి ఫోటోతో కలిపి దాదాపు 30 ఫోటోలు గ్యాలరీగా కూడా నిలపడం జరుగుతుంది. పిల్లలు వచ్చి ఒక లైబ్రరీగా, ఒకటి కావలి మీద ప్రేమ, 2 జాతీయవాదం, జాతీయ జెండా మీద అభిమానం, 3 కావలి హిస్టరీ,
జాతీయ హిస్టరీ చూసే విధంగా ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే అమృత్ పథకం లక్ష్యం కావలి ప్రజలకి సరైనటువంటి తాగునీరు అందించడం, అలాగే ఏదైతే మురుగునీరుని ట్రీట్మెంట్ ప్లాంట్ చేయడం, ఈ 2 లక్ష్యాలు కూడా దాదాపు 5 సంవత్సరాలు మరుగున పడినటువంటి పరిస్థితి. ఎప్పుడు అవి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని నేను ఒకటే కోరాను, సార్ని రిక్వెస్ట్ చేసుకున్నా. అభివృద్ధి పథకం మీద ప్రారంభోత్సవానికి వస్తే మొట్టమొదటి నా ప్రాంతానికి రమ్మని సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో ధర్మిల మన జుబుల్దిన్ హార్బర్, ఫిషింగ్ హార్బర్ 288 కోట్ల రూపాయలతో జుబుల్దిన్ హార్బర్ ఓపెనింగ్కి రెడీగా ఉందని, అదేవిధంగా అమృత పథకం 62 కోట్లకు గాను 58 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంకా 2-3 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కూడా పథకం పూర్తి అవుతుంది, దాన్ని కూడా ఓపెన్ చేయాలని. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో దాదాపు 300 స్కూల్స్ నాడు నేడు కింద అదనపు తరగతుల కింద పెడితే దుర్మార్గంగా 4 సంవత్సరాల నుంచి కూడా వాటిని ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు లేవు. పిల్లలు ఇప్పుడు కూడా చాలా దగ్గర చెట్ల కింద వరండాల్లో కూర్చొని చదువుతున్నారు. ఒక ఒక క్లాస్ రూమ్కి కిటికీలు ఉంటాయి, ఇంకో క్లాస్ రూమ్లో డోర్లు ఉండవు, ఇంకో దగ్గర ఫ్లోరింగ్ ఉండదు, ఇంకో దగ్గర కరెంట్ ఉండదు, ఇంకో క్లాస్ రూమ్కి బోర్డులు ఉండవు. ఇట్లా మొత్తం మీద 300 క్లాస్ రూమ్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వాటిని మేము 128 స్కూల్స్ని సెలెక్ట్ చేశాను. ఈ 128 స్కూల్స్ని కూడా రేపు చంద్రబాబు సారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేయాలని కూడా ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా బోగోలు మండలంలో, పిట్టగుంట మండలంలో సిపిడబ్ల్యూ స్కీమ్ కింద జక్కిపల్లి గూడూరు దగ్గర 34 కోట్ల రూపాయలతో వాటర్ మండలానికి అంతా కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చే స్కీమ్ని పెట్టడం జరిగింది. దాంట్లో కూడా 95% వర్క్ కంప్లీట్ అయింది. కానీ అయిపోయి ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో శంకుస్థాపన చేసినటువంటి వర్కులు, వీటిని ప్రారంభించకూడదని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు వాటిన్నింటినీ ప్రారంభానికి నోచుకోలేదు. వాటికి సంబంధించిన లోన్ల అమౌంట్ బ్యాంకు పరంగా డిడక్ట్ అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రజలకి ఒక్క వాటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఓపెన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. అందులో ఆయన మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని, మినిస్టర్ గారిని పంపించి జుబుల్దిన్ హార్బర్ని పర్యవేక్షించడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. తొందరలోనే 2-3 నెలల్లోనే ముఖ్యమంత్రి గారు కావలికి తీసుకొస్తే ఆనాటికి ఈ ప్రాజెక్టులన్నీ ఓపెన్ చేసి కావలిలో అమృత పథకం ద్వారా ప్రజలందరికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్టీపీ ప్లాంట్ కావలిలో ఉన్నటువంటి మురుగునీరంతా కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తుంది. పాపిరెడ్డి చెరువు పేరుకి ఇరిగేషన్ ల్యాండ్ అయినా కూడా ఈరోజు కావలిలో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తుంది. ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ వాటర్ జరుగుతుందో రామ్మూర్తిపేట కావచ్చు, టీచర్స్ కాలనీ కావచ్చు, బృందావన్ కాలనీ కావచ్చు, ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా బావుల్లో కానీ బోరుల్లో కూడా నీరు బ్లాక్ కలర్లో వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని 100 సంవత్సరాల నుంచి కావలి పుట్టిన కాడి నుంచి కావలిలో ఉన్న మురికి నీరంతా కూడా పాపిరెడ్డి చెరువుకు చేరటం జరిగింది. దానివల్ల అక్కడ మురికి ఉన్నందువల్ల ఈరోజు ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లు మారున్నాయి. ఆ సిల్ట్ తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్న తొందరలోనే. అయితే ఇంకా దానికి డిపిఆర్లు తయారవుతున్నాయి. తొందరలోనే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దాన్ని కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈ లోపల ఎస్టీపీ ప్లాంట్ కావలిలో ఉన్నటువంటి మురుగు నీరంతా కూడా మంచినీటిగా మార్చి మన పాపిరెడ్డి చెరువుకు నింపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అవి కూడా 85% వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఓన్లీ 20% మాత్రమే కంప్లీట్ అవ్వాలి. దురదృష్టం గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ ఒక్క దాని మీద రివ్యూ చేయని కారణాల వల్ల ఇవన్నీ మరుగున పడినాయి. వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతు బిడ్డగా ఉన్న ఆయకట్టుని స్థిరీకరణ చేస్తూ కొత్త ఆయకట్టుని పెంపొందించేటటువంటి ఆలోచనలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కావలి నియోజకవర్గం అన్నదాతల నియోజకవర్గం. కావలిలో రైతులందరూ కూడా నిరంతరం కూడా వరి పండించేటువంటి రైతులు. దురదృష్టం సోమశిల డ్యామ్ రిజర్వాయర్గా చేసేటప్పుడు ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి రూరల్ మండలం, బోగోలు మండలం, ప్రస్తుతం ఉదయగిరిలో ఉన్నటువంటి జలదింగి మండలం, ఈ 3 మండలాలు కూడా వరి పండించేటువంటి ప్రాంతాలు. వీటన్నిటినీ కూడా డ్రై క్రాప్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఆరుదడి పంటలు. ఇక్కడ వేసేది వరి, కానీ చూపించేది ఆరుదడి పంటలుగా మిరప చెట్లు, పొగాకు, పెసరు, పిల్లిపెసర్లు వేసే ప్రాంతంగా చూపించి ఆరుదడి పంటల కింద చూపించడం జరిగింది. దానివల్ల ఇప్పుడు కూడా సోమశిల నుంచి వచ్చేటువంటి వాటర్లో రేషియో తీసుకున్నప్పుడు ఆరుదడి పంటల కిందనే కావలి ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని చూపించడం జరుగుతుంది. వీటి మీద మేమంతా కూడా సర్వే చేస్తున్నాం. తప్పకుండా
కావలి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మండలాలన్నింటినీ కూడా వెట్ట ప్రాంతాలుగా డెల్టా ప్రాంతంగా తీసుకొచ్చేదానికి ఒక రైతు బిడ్డగా నెల్లూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని మంత్రివర్యులు ఇద్దరిని కూడా కలుపుకొని వాళ్ళందరి ఆలోచనల మేరకు కావలి రైతులకు ఈ ప్రాంతాన్ని కూడా డెల్టా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, వ్యవసాయదారులంటే ఎనలేని ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఆశాభావంతో ఉన్నా. తప్పకుండా పని చేస్తానని కూడా నేను అనుకుంటున్నా. సాధారణంగా సామాన్యుడి కళ సొంత ఇల్లు. అలాంటి సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సొంత ఇంటి కళలో ఈరోజు అవినీతి రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ భూమి కొనుగోలు కానించి కూడా కుంభకోణం అన్నట్టుగా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి, అలాగే నాసిరక నిర్మాణాలు. దీని పట్ల కావ్య కృష్ణారెడ్డి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇంకా గృహాల మీద ఇంకా నేను రివ్యూ స్టార్ట్ చేయలేదు. కారణం, అవినీతితో పుట్టిన కాలనీ జగనన్న కాలనీ, అవినీతులు కట్టిన కాలనీ జగనన్న కాలనీ. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద పని జరుగుతున్న కాలనీ అవినీతి కాలనీ జగనన్న కాలనీ. ఈ అవినీతిమైనటువంటి ఈ కాలనీని మార్చాలంటే దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్తో పోవాలి. భూమి కొనుగోలులో ఒక అవినీతి, కాలనీలు శాంక్షన్ చేసి మంజూరు చేయడంలో ఒక అవినీతి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైసీపీ లీడర్ అయి ఉంటే నా భార్యకు ఒక కాలనీ, నా కొడుకు ఒక కాలనీ, నా కూతురికి ఒక కాలనీ, నా కోడలకు ఒక కాలనీ, నా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళిద్దరి మీద కూడా ఒక కాలనీ. ఇదంతా ఒక బ్లాక్గా మార్చుకున్నారు. ఇట్లా వైసీపీ నాయకులు జగనన్న కాలనీలో లేఅవుట్లన్నింటిలో కూడా బినామీ పేర్లు పెట్టుకుని, పల్లె ప్రాంతాల్లో నివసించే వారి పేర్లు పెట్టుకుని, టెంపరీగా ఒక్కరోజుకి ఆధార్ కార్డు ఇక్కడికి మార్చి, మరుసనాడు మళ్ళీ ఆధార్ కార్డుని అక్కడికి మార్చి, ఆ ఒక్కరోజు తీసినటువంటి ఫోటోతో ఈరోజు కొన్ని వందల ఇళ్లని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి వైసీపీ నాయకులు. కాబట్టి దీని మీద ఒక శరీరమైనటువంటి రిపోర్ట్ తీసుకోవాలి. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి నిజాయితీ పరులు, హక్కుదారులైనటువంటి వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలు కాలనీలు ఇప్పించేదానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీని మీద ఇంకా నేను కొంచెం అధ్యయనం చేస్తూ ఉన్నా. తప్పకుండా కావలిలో ఏ ఒక్క పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదనేది నా ఆలోచన, నా దృక్పథం. ఆ విధంగా కూడా ముందుకు పోతాం. తప్పకుండా న్యాయం జరుగుద్ది. అవినీతులు అయితే మటుకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే కావలికి తలమానికం, కావలి నియోజకవర్గానికి ఆధ్యాత్మిక చింతనకి ఒక వరం. కొండబిట్రగుంటలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి పరిస్థితి. దీంట్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారంటే పెద్ద ఎత్తున అంటే ఊహించినటువంటి గోల్మాల్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని పట్ల మీ వైఖరి ఏంటి? అవినీతి పరుడికి దేవుడు అవసరం లేదు. దేవుడు ఒకడు ఉన్నాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయనకైనా ఆయన ముందైనా మనం తలదించుకోవాలనుకునే వ్యక్తి అన్యాయం చేయడు. ముఖ్యంగా అది ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ బిట్రగుంట దేవస్థానాన్ని దురదృష్టం గాలి గోపురం గుండా దేవుడి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరం కూడా మన ఇల్లు నిర్మించుకుంటే మన ఇంటి ఎంట్రన్స్లో ఉండేది సింహద్వారం. సింహద్వారానికి ఎదురుగా గేట్ ఉంటుంది. ఇంట్లోకి ఎవరు వచ్చినా గేటులో గుండా సింహద్వారానికి ఎదురుగా ఉండేటువంటి గేటు నుంచే నడవడం జరుగుతుంది. మన తిరుమలకి వెళ్ళినా, ఏ దేవుడి గుడిని దర్శించినా సింహద్వారం గుండా నడవడం అనేది సాంప్రదాయం. దురదృష్టం, నాయకుల స్వార్థం, పబ్లిసిటీ పిచ్చి, దేవుడిని కూడా ఇలా పిచ్చి ముందు పరాకాష్ఠకు చేరింది ఇలా యొక్క వ్యవహారం. రాజద్వారం కడతామని ఎండోమెంట్ కమిషనర్తో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు వైసీపీ నాయకులు. 2 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేసి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి 27 పేజీల అగ్రిమెంట్ మీద రాష్ట్ర ఎండోమెంట్ కమిషనరు, కావలికి చెందిన వైసీపీ నాయకుడైన మన్నిమేల సుకుమార్ రెడ్డి అగ్రిమెంట్ రాసుకున్నారు. స్థపతి డిజైన్ చేసిన డిజైన్ ప్రకారం ఎండోమెంట్ అధికారులు రాసినటువంటి నమూనా ప్రకారం కడతానని అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ చేసి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల్లో చేస్తామని చెప్పిన వ్యక్తులు ఉన్న ద్వారాన్ని పడగొట్టారు, కట్టడం ఆగిపోయారు. దయించి మీరు చెప్పిన అగ్రిమెంట్ ప్రకారం, మాట ఇచ్చిన మాట ప్రకారం అవి 2 పూర్తి చేయండి. కావలి ప్రజల తరపున, వెంకటేశ్వర తరపున, వెంకటేశ్వరపాలెం బిట్రగుంట వాసుల తరపున
చేతులెత్తి నమస్కరిస్తున్నా అవి 2 పూర్తి చేయండి అని మీ ద్వారా కూడా వాళ్ళని కోరుకుంటున్నా. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో కనీ విని ఎరుగని విధంగా గ్రావెల్ ఏదైతే రుద్రుకోటలో సుమారు 70 ఎకరాల మీద 100 అడుగుల లోతుకి, సాక్షాత్తు కపరాల తిప్పలో పోలీస్ స్టేషన్ పక్కన, అలాగే మరో అడుగు ముందుకేసి నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూముల్లో సైతం గ్రావెల్ తవ్వేసిన పరిస్థితి. దీని పట్ల ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఏమైనా ఎంక్వైరీస్ ఉంటాయా? గతహ అని చెప్పి కావ్యకృష్ణారెడ్డి వదిలేయబోతున్నారు? ఇది మైనింగ్ సమస్య, ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. అన్ని ప్రాంతాల్లో దీని మీద ఉంది. ఇంకా నేను దాని మీద అధ్యయనం చేయలేదు. ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చున్నాం. ప్రభుత్వం మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నాయకుడి యొక్క నిర్ణయం ప్రకారం దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి చర్యలుగా నేను రిప్రజెంటేట్ చేయగలనే తప్ప దీని మీద అధ్యయనం చేయాల్సినటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చేయాలి. ఇది ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. తొందరలోనే దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. నిర్ణయం కూడా అనుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంతటోళ్ళైనా శిక్షించక తప్పదు. దాంట్లో నేనున్నా ఎవరున్నా ఒకటే. అటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా దీని మీద విచారణ అంటూ జరుగుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. చివరిగా కావలి ప్రజలకి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చేటటువంటి సందేశం? కావలి ప్రజలు నన్ను నమ్మి, మా ఫ్రంట్ ప్రభుత్వాన్ని నమ్మి, మా నాయకుడు చంద్రబాబు మీద విశ్వాసంతో అభివృద్ధి ప్రదాతగా ఆయన ఉంటాడు, ఈ కావలి అభివృద్ధి చెందుతుందని నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తప్పకుండా కావలికి కాపు కాస్తా, కావలి ప్రజలకి ఎల్లప్పుడూ అండగా ఉంటా, ఎల్లప్పుడూ ఎల్లవేళ అందుబాటులో ఉంటా. మొదట నేను చెప్పా లోకల్ అని, నేను ఇప్పటికీ లోకల్గానే ఉన్నా. కావలి అగ్రికల్చర్గా అభివృద్ధి చెందింది, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి తొలి మెట్టు, తొలి అడుగు ప్రారంభం కాబోతుంది. తప్పకుండా అతి తొందరలోనే కావలి ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. కావలిలో ఉన్నటువంటి యువకులందరికీ వీలైనంత వరకు అర్హులైన అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టాం. తప్పకుండా నాకు ఓటేసినందుకు నేను రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కృష్ణారెడ్డి ఇంటి వద్ద అవినీతి జరగదు. కృష్ణారెడ్డి దేవుడు శిక్షించాలే తప్ప నా జీవితంలో అవినీతి అనేది జరిగిన రోజు నేను చనిపోయినట్టే లెక్క. నా జీవిత ధ్యేయం అది. హింసకి తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తాను అని కూడా మరొకసారి కావలి ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. కావలి ఎమ్మెల్యేగా మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.